స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 5K రన్. వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. రన్ లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందించిన అతిథులు. సందడిగా సాగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. 41 ఏళ్ల తర్వాత బాల్యం నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు. విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు ఘన సత్కారాలు. మామల కేఆర్కే కాలనీలో 2 పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో డబుల్ బెడ్రూమ్ కేటాయింపు ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2 విడతల్లో లక్కీ డ్రా ద్వారా నిర్వహించిన మావల కేఆర్కే కాలనీలోని 932 ఇళ్లను ఆన్లైన్ విధానం ద్వారా లబ్ధిదారులకు విజయవంతంగా చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం 982 ఇళ్లకు గాను 932 ఇళ్ల కేటాయింపు పూర్తయిందని తెలిపారు. ఇందులో కేఆర్కే కాలనీ 753 ఇళ్లను, మావల గ్రామంలో 179 ఇళ్లను కేటాయించామని, మావలలో 174 ఇళ్లను సాధారణ లబ్ధిదారులకు, 5 ఇళ్లను ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటున్న వికలాంగులకు కొనసాగించడం జరుగుతుందని వివరించారు. మొదటి విడతలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన లక్కీ డ్రాలో 720 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా, పునర్విచారణ అనంతరం 123 మందిని అనర్హులుగా గుర్తించి 597 మంది లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. 2వ విడతగా మే 16వ తేదీన మున్సిపల్ కౌన్సిలర్ల సమక్షంలో నిర్వహించిన లక్కీ డ్రా ద్వారా మరో 337 మంది లబ్ధిదారులను, గ్రీవెన్స్ ద్వారా వచ్చిన అర్హులైన మరో 6గురిని ఈ జాబితాలో చేర్చి 343 మందిని పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మే 18వ తేదీన ప్రాథమిక డ్రాఫ్ట్ లిస్టును ప్రచురించగా ప్రజల నుంచి వచ్చిన 46 అభ్యంతరాలను అధికారులు క్షుణ్ణంగా నిష్పక్షపాతంగా విచారించి పరిష్కరించిన తర్వాతే జూన్ 2వ తేదీన తుది జాబితాను విడుదల చేశామని తెలిపారు. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, డబ్బులు డిమాండ్ చేశారంటూ వివిధ వేదికల్లో వస్తున్న ఆరోపణలపై పూర్తి విచారణ చేపట్టామన్నారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు ఆశించడానికి గాని లేదా డబ్బులు ఇవ్వనందుకే పేర్లు తొలగించారని గాని ఎలాంటి ఆధారాలు లేవని, అవి పూర్తిగా అవాస్తవమని తెలియజేశారు. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా సాక్ష్యాలతో ఫిర్యాదు చేయలేదని, విచారణలో ఆరోపణలన్నీ కేవలం ఆధారాలు లేని వదంతులుగానే తేలాయని, ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులందరికీ త్వరలోనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సమక్షంలో ఇళ్లను పూర్తి స్థాయిలో అప్పగించడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు కోడిమిల హిమతేజ సత్తా చాటాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహించిన T20 లీగ్ వేలంపాటలో ఖమ్మం ఎస్ఎస్ జట్టు హిమతేజను 8 లక్షల రూపాయలకు స్వంతం చేసుకుంది. స్థానిక విద్యానగర్ కు చెందిన కోడిమిల మధుసూదన్ కామేశ్వరి దంపతుల కుమారుడైన హిమతేజ గత కొన్నేళ్లుగా క్రికెట్ లో తనదైన గుర్తింపు సాధించాడు. తాజాగా జరిగిన T20 వేలంపాటలోనూ ఆయనను దక్కించుకునేందుకు పలు జట్లు పోటీ పడగా చివరికి 8 లక్షల రూపాయలకు ఖమ్మం జట్టు స్వంతం చేసుకుంది. వేలంపాటలో 1300 మంది ఆటగాళ్లు బరిలో నిలవగా హిమతేజను దక్కించుకునేందుకు పలు జట్లు ఆసక్తి చూపడం విశేషం. T20 లీగులో తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్ వంటి భారత స్టార్ ఆటగాళ్లు సైతం ఆడనున్న నేపథ్యంలో లీగ్ కు మరింత క్రేజ్ వచ్చింది. హిమతేజ సాధించిన తాజా ఘనత పట్ల ఆయన తల్లిదండ్రులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం ఆయనకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 5K రన్ స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమైన 5K రన్ పరుగును జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టర్ చౌక్, రామ్ నగర్, అక్కడి నుంచి తిరిగి స్టేడియం వరకు ఉత్సాహభరితంగా రన్ సాగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. 5K రన్ పురుషుల కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా మాడవి భీమరావు, కె ప్రణయ్,
దక్ష్ మహిళా కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పూజ, గంగోత్రి, వైశాలి విజేతలుగా నిలిచారు. ప్రథమ స్థానంలో నిలిచింది వారికి 5,000 రూపాయలు. ద్వితీయ స్థానము, తృతీయ స్థానాలను సాధించిన వారికి వరుసగా 3,000, 2,000 నగదు బహుమతులు, తర్వాతి విజేతలకు కన్సోలేషన్ బహుమతులతో పాటు మెడల్స్ లను ఎస్పీ, డిఎఫ్ఓ అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డివైఎస్ఓ జకుల శ్రీనివాస్, టిడిఓ అరవింద్, ఎఫ్ఆర్ఓలు రాథోడ్ అవినాష్, శీలానంద్, శ్రీనివాస్, అనిత, అటవీ, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు, యువత, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ప్రతిరోజు రన్నింగ్ చేయడం వల్ల శరీరానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు. నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యకరమైన జీవనం సాగించడం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామాలను తమ నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతరం శారీరక శ్రమ చేయడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుందని, దీనివల్ల యువత సులభంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ మానసిక, శారీరక ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేకంగా పాటుపడాలని కోరారు. ఇదే సమయంలో జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ తరపున తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. యువత తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా క్రీడలు, శారీరక శ్రమ వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రతి ప్రణాళిక ప్రోగ్రాం నడుస్తుంది 99 డేస్. దానిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఆ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రన్ ప్రోగ్రాం అందరూ పాల్గొంటున్నారు అంటే చాలా చాలా సంతోషం. మనం రన్నింగ్ చేస్తే మనం మెంటల్గా హెల్దీ ఉంటాము మరియు ఫిజికల్గా కూడా హెల్దీ ఉంటాము. అందువల్ల ప్రతి ఒక్కరు రెగ్యులర్గా ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మైండ్ కూడా సంతోషం ఉంటుంది, మనం హెల్దీ మైండ్ ఉంటుంది, ఫిజికలీ హెల్దీ ఉంటాము. ఇట్లయినా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఏది అలవాటుకి మన మైండ్ డైవర్ట్ కాకుండా, ఇప్పుడు మన జిల్లాలో వాటర్ జిల్లా ఉన్న వల్ల ఈ గాంజాయి అలవాటు కూడా కొంతమందికి ఉన్నాయి. అది మీరు ఫిజికల్గా ఫిట్ ఉంటే అట్లయినా గాలిలో కూడా డైరెక్షన్ లెవెల్ పోదు. అందువల్ల ప్రతి ఒక్కరు ఎప్పుడైనా ఎవ్రీ డే ఏమైనా డేలో 20 minutes 30 minutes మీరు దీనికి ఇవ్వాలి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి డిఎఫ్ఓ గారు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా చాలా ధన్యవాదాలు. మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు. గ్రామీణ పేదలకు నష్టం కలిగిస్తున్న విబి రామ్జీ పథకాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఆదివారం బాషెట్టి మాధవరావు భవన్ లో నిర్వహించిన సంఘం జిల్లా 4వ మహాసభలో వక్తలు ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభంలో కామ్రేడ్ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో పలు తీర్మానాలు ఆమోదించారు. విబి రామ్జీ పథకం రద్దు, కూలీ రేట్ల పెంపు, వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం, భూ సమస్యల పరిష్కారం, కౌలు రైతుల సమస్యల పరిష్కారంపై తీర్మానాలు చేసి చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లంక రాఘవులు, పూసం సచిన్, బొజ్జ ఆసన్న, కిరణ్ ఆసన్న, డి చింటూ, రాజక్క, అరీఫా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తోందని, నిత్యావసర ధరల పెరుగుదలతో పేదలపై భారాలు పెరుగుతున్నాయని విమర్శించారు. జూలై 1న దేశవ్యాప్తంగా జరిగే నిరసనలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 20, 22 తేదీల్లో మహబూబ్ నగర్ లో జరిగే రాష్ట్ర మహాసభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరవుతారని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీని మార్చి విబి రామ్జీ యాక్ట్ని జూలై 1వ తారీఖు నుండి ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో గత ఎంఎన్ఆర్ఈజీఎస్ చట్టం వల్ల వలసలు తగ్గినాయి. పేదల యొక్క ఆర్థిక స్థితి కొద్దిగా మెరుగైంది. మెరుగైతున్నటువంటి సమయంలోని పేదలు కాస్త ఆర్థికంగా నిలదొక్కుంటున్నటువంటి సందర్భంలోని మళ్ళీ ఇప్పుడు ఆ పేదలకు ఉపాధి హామీని దూరం చేసేటటువంటి చట్టాన్ని విబి రామ్జీ యాక్ట్ని జూలై 1 నుండి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోతుంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన తెగ ప్రజలకు, పేదలకు, కష్టజీవులకు ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసేటటువంటి కార్యక్రమానికి బీజేపీ పూనుకున్నది. ఈ జిల్లాలో కూడా బీజేపీ ఒక బలమైనటువంటి శక్తిగా ఉంది. పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. ఈ గిరిజన ప్రజలకు ఏం సమాధానం చెప్తారంటటువంటిది మేము అడగదలుచుకున్నాం, నిలదీయదలుచుకున్నాం. కాబట్టి జూలై 1వ తారీఖు నాడు బీబీజీ గ్రామ్జీ యాక్ట్ని రద్దు చేయాలి, ఎంఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జూలై 1వ తారీఖు నాడు కలిసి వస్తున్నటువంటి సంఘాలు, రైతు సంఘము, సిఐటియు, మిగతా సంఘాలను కలుపుకొని ఒక భారీ ప్రదర్శన, నిరసనలు తెలియజేసి కేంద్ర బీజేపీ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలనేటటువంటిది మేము కార్యక్రమం తీసుకున్నాము. ఇదే సందర్భంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జూన్ 20, 21, 22 తేదీల్లో మహబూబ్నగర్ పట్టణంలో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మహాసభ సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర మహాసభల్లో మొదటి రోజు జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాణిక్ సర్కార్ గారు త్రిపుర నుండి రావడం జరుగుతుంది. ఉపాధి హామీ చట్టానికి తనకు అవినాభావ సంబంధం ఉంది. దేశంలోనే మంచిగా అమలు చేసినటువంటి ఒక ఆదర్శ ముఖ్యమంత్రి, ఆ చట్టాన్ని కాపాడేటటువంటి దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి ఒక దేశానికి ఆదర్శమైనటువంటి పేదల ముఖ్యమంత్రి, పేదల పక్షపాతి అయినటువంటి కామ్రేడ్ మాణిక్ సర్కార్ గారు మహబూబ్నగర్ పట్టణానికి 20వ తారీఖు నాడు వస్తున్నాడు. ఆ బహిరంగ సభలో ఉపాధి హామీ చట్టం పైన, అట్లానే ఈ దేశ ఆహార భద్రతకు ప్రమాదం వచ్చింది, దాని గురించి ఈ రాష్ట్ర సంక్షేమ పథకాల అమలు తీరుపైన కులంకుశంగా చర్చించి భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మించడానికి ఈ మహాసభలు జరగబోతున్నాయి. ప్రజలు పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఆదివారం భీంపూర్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు మార్గదర్శకాలు చేశారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో మండలంలో అసంఖ్యాక కార్యకలాపాలు, అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. గంజాయి, నాటుసారా, దేశీదారు వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఇక బీట్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసి నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని, సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని తెలిపారు. సిబ్బంది విధుల్లో జవాబుదారీతనం, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అంతకుముందు ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించి ఎస్ఐ పిఎస్సి ఆధ్వర్యంలో పరేడ్ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణం పరిశుభ్రతపై దృష్టి సారించి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరస్తుల పట్టుపై దృష్టి పెట్టాలని, బీపీఓ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామ స్థాయిలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జ్ షీట్లు సమయానికి దాఖలు చేసి కోర్టుల్లో శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనాథ్, సిఐ జి శ్రావణ్, భీంపూర్ ఎస్ఐ బి పీర్ సింగ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకురావట్లేదు, తీసుకొని చెప్పాను సార్ వాళ్ళు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇక గుడిహత్నూరు మండల ధరమడుగు అంగన్వాడీ కేంద్రంలో శనివారం టెట్రాప్యాక్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక ఫర్నిచర్ ను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్యాకింగ్ కోసం వినియోగించే టెట్రాప్యాక్ వ్యర్థాలను పునర్వినియోగం చేసి పర్యావరణ హిత పద్ధతిలో తయారు చేసిన కుర్చీలు, టేబుళ్లను అంగన్వాడీ కేంద్రానికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న గిరిజన చిన్నారుల అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థలు సహకరించడం సంతోషకరమన్నారు.
పర్యావరణానికి హాని కలిగించే ప్యాకింగ్ వ్యర్థాలను రీసైకిల్ చేసి పిల్లలకు ఉపయోగపడే పటిష్టమైన ఫర్నిచర్ గా మార్చడం వినూత్న కార్యక్రమమని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను మేళవించిన టెట్రాప్యాక్ సంస్థ చర్య ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. విజయ డైరీ యాజమాన్యం, టెట్రాప్యాక్ సంస్థ కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఆనందంగా నేర్చుకునే వాతావరణం ఏర్పడేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర మారుమూల అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఇలాంటి సదుపాయాలు విస్తరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్యాకింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెట్రాప్యాక్ సంస్థ వ్యాపార కార్యకలాపాలతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ పునర్వినియోగ సామగ్రితో ప్రజోపయోగ వస్తువులను తయారు చేయడం విశేషమని అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవలను సమన్వయం చేసిన ఈ కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి, ఎండి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి సామాజిక బాధ్యత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. టెట్రాప్యాక్ సంస్థ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు, డిడి శ్రీనివాస్, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, మాధవి, సీతాబాయి, నరేందర్, రూషారెడ్డి, శ్రావణి, సతీష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ బాల్య మిత్రులంతా ఒకే చోట చేరారు. ఒకప్పుడు ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్న వారంతా మళ్లీ తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల SBHS 10వ తరగతి బ్యాచ్ 1985-86 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ సాగింది. దశాబ్ద కాలం తర్వాత ఒకరినొకరు చూసుకుంటూ స్నేహితులు ఆనంద బాష్పాలతో, ఆత్మీయ ఆలింగనాలతో స్వాగతం పలికారు. నాడు తాము కూర్చున్న బెంచీలు, ఆడుకున్న ఆట స్థలాలు, చేసిన అల్లరి పనులు వాటిని గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన నాటి గురువులను వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించి సాల్వతో సత్కరించి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. చివరగా గ్రూప్ ఫోటోలు దిగి మళ్లీ త్వరలోనే కలుద్దామనే నమ్మకంతో మధురమైన జ్ఞాపకాలను గుండెల్లో నింపుకొని ఎవరి గమ్యస్థానాలకు వారు తిరుగు పయనమయ్యారు. సమీపంలో బ్రదర్ డాక్టర్ సమీపం గారు మొత్తం నిలబడ్డారు, స్పాన్సర్ వాళ్ళే. సమీపం గారు ఒకసారి స్టేట్ ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని శ్రీ మార్వాడి ధర్మశాలలో పర్యావరణ పరిరక్షణలో వ్యాపారులు, వినియోగదారుల పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ మాఠులియా తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో సదస్సుకు సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ సైంటిస్టు రాబిన్సన్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోదులతో కలిసి విడుదల చేశారు. ఈ సదస్సులో వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ బదులుగా వినియోగించగల ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనతో స్టాళ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఓసి ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్, తానాజీ, నిక్కం తదితరులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజశేష ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఆ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 5K రన్. వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. రన్ లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందించిన అతిథులు. సందడిగా సాగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. 41 ఏళ్ల తర్వాత బాల్యం నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు. విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు ఘన సత్కారాలు. ఇవి ఈనాటి
వార్తలు చూస్తూనే ఉండండి ఏడీపీ న్యూస్.